మన టాలీవుడ్ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారు సినీ ప్రయాణం ప్రారంభించి ఈ నెల 30తో 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా మన తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ని సెప్టెంబర్ 1వ తేదీన ఘనంగా సన్మానించాలని నిర్ణయించారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గారు బాబీ దర్శకత్వంలో 109 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అలానే ఈ ప్రతిష్టాత్మక 50 వసంతాల బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవ సంబరాలని అత్యంత వైభవంగా 50 రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. అయితే బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే బాలకృష్ణ గారి సినీ ప్రయాణంలో తొలి చిత్రం తాతమ్మ కళ. ఈ సినిమా 1974 ఆగస్టు 30వ తేదీన విడుదలైంది. అప్పటి నుంచి హీరోగా విజయవంతంగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. 1974 నుంచి 2024 వరకు దాదాపు 50 ఏళ్ల పాటు నిర్విరామంగా ప్రతి ఏడాది సినిమాలతో అలరిస్తున్నారు బాలకృష్ణ గారు. ఇక సైడ్ రోల్స్, విలన్ రోల్స్, అలాగే గెస్ట్ రోల్స్ లేకుండానే హీరోగానే 109 సినిమాలు చేశారు. ఆయన కెరీర్ మొత్తంలో దాదాపు 129 మంది హీరోయిన్లతో వర్క్ చేశారు. అలాగే భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్ తో కలిసి నటించిన వ్యక్తిగా ఆయనకు రికార్డు ఉంది. అయితే ఆయన సినిమాలు రికార్డ్ స్థాయిలో 100 రోజుల నుంచి 1000 రోజుల వరకు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే సోషల్, మైథాలజీ, హిస్టారికల్, ఫోక్ మరియు బయోపిక్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని ప్యానెల్స్ లో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ని సాధించారు. ఇటు రాజకీయ రంగ ప్రవేశం చేసి తనదైన ముద్ర వేసుకున్నారు బాలకృష్ణ గారు. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు కూడా సాధించారు. అలానే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఎంతో మంది నిరుపేదలకి వైద్య సదుపాయం అందించారు. ఇక బాలకృష్ణ గారి 50 వసంతాల సినీ స్వర్ణోత్సవ సంబరాలని ఈ సెప్టెంబర్ 1న సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్లో అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.